నమస్తే అండి. నమస్కారం. బేసిక్‌గా ఎవరైనా గాని అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆళ్ళు ఎంత అధికారంలో ఉన్నా గాని ఎవరైనా గాని దేవుడి దగ్గరికి మనం వెళ్తాం. బేసిక్‌గా తిరుపతికి ఎవరైనా సరే ఆయన చూడటానికి దేవుడిని చూడటానికి మనందరం వెళ్తాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతినే ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటంటారు అసలు ఆ కథాకమం విషయం ఏంటి? ఇది హిందువులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం తల్లి. భారతదేశం అంతా కూడా దాదాపుగా 1000 సంవత్సరాలు భారతదేశం భరతమాత వివిధ దేశాల యొక్క బందీఖానాల్లో బందీ అయిపోయింది. 10వ శతాబ్దంతో మొదలైనటువంటి దండయాత్రలు 1945 అర్థమవుతుందా తల్లి, అక్కడ దాకా వస్తే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన దాకా భారతదేశం ఎన్నో కష్ట నష్టాలు పడి అఖండ భారత్ని ముక్కలు చేసి పర్షియన్ రాజుల దండయాత్రలు, తుర్క్సు రాజుల దండయాత్రలు, టర్కీ రాజుల దండయాత్రల ఫలితంగా హిందూ సనాతన ధర్మాల దేవాలయాన్ని కొల్లగొట్టి ఆ దేవాలయాలను పడగొట్టి 1000 ఏళ్ళు ధ్వంసం చేసినటువంటి భారత మాత 1000 ఏళ్ళు కన్నీరు గార్చుకుంటా ఉంటే అటువంటి పరిస్థితుల్లో హిందువులందరూ కూడా దేశ సమైక్యత కోసం, దేశ స్వతంత్రం కోసం ఎంతోమంది పోరాడి అసువులు బాసి హిందూ సనాతన ధర్మాన్ని ఈరోజు సర్వనాశనం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే తగును. అతని నటనా కౌశల్యం ముందు ఎవరు కూడా తట్టుకోలేరమ్మ. ఎటువంటి నటనా కౌశల్యం ప్రదర్శించిందంటే పండగ పూట గ్రామ దేవతలకు కానీ గ్రామంలో ఉండేటటువంటి హైందవ సంస్కృతి ప్రకారం ప్రతి ఓళ్ళు దేవుడి దగ్గరకు పోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఆ 7 కొండల కలియుగ ప్రత్యక్ష దైవమైన 7 కొండల స్వామిని ఇంటికి తీసుకొచ్చుకొని అందమైన సెట్ వేసుకొని సంక్రాంతి సంబరాల ముసుగులో ప్రజాధనాన్ని ఆయన యొక్క ఆర్భాటాలకి 5 కోట్ల ధనం నాకేసింది. ఆయనకి అంటే ప్రజాధనంతోనే ఆయన సంక్రాంతి సంబరాలు చెప్పాలమ్మా. భారతీయ మేడం గారు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాల, ఆ డబ్బులు మా సొంత డబ్బులతోనే మేము ఖర్చు పెట్టి చేశామని చెప్పాల ముఖ్యమంత్రి. భయం లేకుండా పోతే ఎక్క అడిగేటోడు ఊళ్ళేడని చెప్పి ముఖ్యమంత్రికి భయం అనేది ఏందో తెలియాలమ్మా. అసలు 5 కోట్ల రూపాయల డబ్బులు, రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రికి 5 కోట్ల డబ్బులు సాక్షి మీడియాలో నుంచి, సాక్షి పేపర్ నుంచి, భారతీయ సిమెంట్ నుంచి, మా సొంత డబ్బులు మా 67 కంపెనీల నుంచి తీసుకొచ్చి మేము ఖర్చు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకున్నామని చెప్పాల ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతి ఒక్కరూ సంక్రాంతి చేసుకున్నారమ్మా. హైదరాబాద్ నుంచి, మహానగరాల నుంచి, చెన్నై మహానగరం నుంచి, బెంగళూరు మహానగరం నుంచి సొంత వాళ్ళకి వెళ్ళినారుగా అందరూ. ఒక్కొక్కరు బస్సు టికెట్లు చిక్కపోయినా 2000 రూపాయలు కార్లు పెట్టుకొని వెళ్ళిపోయినారుగా. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సంక్రాంతి పండగలు చేసుకున్నారుగా. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని పట్టుబట్టలు కొనుక్కున్నారుగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత డబ్బులే కదా ఖర్చు పెట్టింది. ముఖ్యమంత్రి తన యొక్క సంబరాల కోసం ప్రజాధనం 5 కోట్లు ఎట్ట ఖర్చు పెడతాడమ్మా? ఎవడు సొమ్మమ్మ అది? ఆ ఖర్చు పెట్టే రైట్ నీకు ఎవడు ఇచ్చాడు? ఏమన్నా అసెంబ్లీలో బడ్జెట్లో ఏమన్నా ఆమోదించారా? చెప్తారు, ఆయననే చెప్తారు, నా సొంత డబ్బులే నేను ఖర్చు పెట్టానని చెప్తారు. ఏం చూపించాలి కదా. ఇప్పుడు ప్రజాధనం అని అన్ని పేపర్లు, అన్ని మీడియాలు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కోతకు వస్తుంది. సమాచార మంత్రి వచ్చి బయటకు చెప్పను ప్రజాధనం మేము రూపాయి ఖర్చు పెట్టలేదని. మీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం ఖర్చు పెడతా ఉంటే ప్రజలకు సంక్రాంతి పండగ రోజు ఏం చేయాలా? వాళ్ళకి కావాల్సిన బెల్లము, పప్పులు, ఉప్పులు, పేదల బడుగులు, బలహీన వర్గాల వాళ్ళకి పంచడం ధర్మం. సంక్రాంతి కానుక కింద ఇవ్వడంలో తప్పు లేదు. 5 కోట్ల రూపాయలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెడతా ఉంటే ఎవడు మాట్లాడలేదనా? కాబట్టి కనీసము హిందూ సాంప్రదాయం అంటే తెలివినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఆయన హిందూ ఓట్ల కోసము
హిందువుల యొక్క ప్రాపకం కోసము ఇవాళ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయటం అంటే హిందువులందరూ సనాతన ధర్మాన్ని నేర్చుకున్నటువంటి మనోళ్ళు విఘ్నేశ్వరుడు మంత్రంతో స్టార్ట్ చేస్తామమ్మా. ఏ పూజ చేసినా చెప్పమని చెప్పు, భారతీదేవిని నోట్లో నుంచి చెప్పమని చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. కనీసం ప్రసాదం ఇస్తే నోట్లోకి వేసుకోకుండా 4 అక్షంతలు కూడా నెత్తినేపించుకోకుండా పేపర్ల జుట్టి పక్కన బారేసింది భారత్. మీకు ఒక దేవుని మీద నమ్మకం ఉంది, ఆ దేవుని ప్రార్థనే చేసుకోండి. ఎందుకో హైందవ ధర్మాన్ని వినాశనం పట్టిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు చేయమన్నారు ఈ దొంగ పూజలు? కాబట్టి ప్రజాధనంతో కొల్లగొట్టడంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలా హిందువులందరికీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందువులందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. ఎందుకు చెప్పాలని కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని వాళ్ళ తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తన నోట్లో నుంచి తిరుపతిలో 7 కొండలు ఎక్కడ ఉన్నాయి, 2 కొండలే అన్నాడు అసెంబ్లీలో. ఇవాళ తెలంగాణ ఉమ్మడి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో ఆ రికార్డులు చూసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. తిరుపతిలో 7 కొండలు ఎక్కడున్నాయి, 2 కొండలే అని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అన్న 48 గంటల్లో పావురాళ్ళ గుట్టలకే ఎప్పుడైతే నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిందో మేఘం రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి తొక్కి పాడేస్తే పీస్ అయిపోయింది రాజశేఖర రెడ్డి అంటోడే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, గోక్కున్నాడు, ప్రపంచంలో ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. కాబట్టి ఆలోచించుకోమని చెప్తాడా. నీకు ఒక సన్నివేశం చెప్తానమ్మా, తిరుపతి గురించి ఒక గొప్ప సన్నివేశం చెప్తానమ్మా నేను. ఒక అతను మలేషియా అతను వ్యాపారం చేసి బాగా నష్టాలు వచ్చి ఇక మరణించాలని అనుకున్నాడు. ఇది సత్యం అమ్మా. ఇది మరణించాలనుకుంటే ఎవరో ఒక అతను సలహా ఇచ్చినంట, ఒక్కసారి నువ్వు తిరుపతికి పోయి ఆ 7 కొండల స్వామిని ఆయన్ని మొక్కో, నీ కష్టాలన్నీ తీరతాయి అని చెప్తే ఆయన మలేషియా నుంచి వచ్చి 7 కొండల ఎక్కి కాలినడకను నడిచి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకున్నాడంట. స్వామి, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించు, నేను మోసగాడిని కాదు, నేను వ్యాపారమే చేశాను, మోసపోయినాను కానీ నేను మాత్రం మోసగాడిని కాదు, నన్ను కాపాడమని వెంకటేశ్వర స్వామిని ఏడుకుంటే ఆయన కరుణా కటాక్షాలతోటే మళ్ళీ యథావిధిగా అతని బిజినెస్ పైకెక్కిపోయిందమ్మా. మరో విషయం కూడా చెప్తానమ్మా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. మనకి ఇస్రో ఉందమ్మా. ఎక్కడ ఉంది? శ్రీహరికోటలో ఉంటుందమ్మా. ఆ శ్రీహరికోట అనే గ్రామము, ఇంకో శ్రీహరికోట ఉంటుందమ్మా మా ఊరు దగ్గర. మాది బుచ్చిరెడ్డిపాలెం దగ్గర, రెడ్డిపాలెం దగ్గర శ్రీహరికోట అని ఒక ఊరు ఉందమ్మా. ఆ ఊరు శ్రీహరికోట అని ఎందుకు వచ్చిందో తెలుసా తల్లి? అక్కడ భూములు తీసుకుంటే ఇక్కడ డెల్టా ప్రాంతంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇచ్చారు వాళ్ళకి. అందుకని వాడు శ్రీహరికోట అని పెట్టుకున్నారు ఆ గ్రామం పేరు. ఒక శ్రీహరికోట ఉంటుందమ్మా, బుచ్చి ఆనుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందమ్మా. అప్పుడు నాకు తెలిసిందమ్మా, శ్రీహరికోటలో ర్యాకెట్ మొట్టమొదట గ్రామ దేవత చెంగాళమ్మ గుడి ఉంటుందమ్మా. ఇది చుళ్ళూరుపేటలో చెంగాళమ్మ గుడి ఉంటుంది. ఆ మ్యాప్, ర్యాకెట్ మ్యాప్ని అక్కడ పెట్టి పూజ చేస్తారమ్మా గ్రామ దేవతకి. ఆడ పూజ చేసిన తదుపరి అదే ర్యాకెట్ నమూనాన్ని తీసుకొచ్చి తొలి పూజ తెల్లారుజామున 3:30 అప్పుడు వెంకటేశ్వర స్వామి కాడ పెట్టి పూజ చేసి అప్పుడు శ్రీహరికోటలో ర్యాకెట్ కేంద్రానికి నింపి పెడతారమ్మా. ఆ ర్యాకెట్ సక్సెస్ అవుద్దమ్మా. గతంలో ఒకసారి ఒక మహానుభావుడు ఆడ పెట్టకపోతే ర్యాకెట్ పోదా అన్నారనమాట. పెట్టారమ్మా, పోయి బంగాళాఖాతంలో పడింది. ఏడబడింది? బంగాళాఖాతంలో పడింది. ఇవాళ చంద్రయాను ప్రయోగం చేశారమ్మా మనోళ్ళు. సక్సెస్ అయిందా లేదా? తర్వాత మొన్న చేసిండు అమెరికా వాడు, డూప్లికేట్ అమెరికా వాడు. నాసా వాళ్ళు చేస్తే ఏమైంది? 50 ఏళ్ల ముందు మేము చంద్రుడి మీదకు పోయిందని చెప్పిన మగోళ్ళు మొన్న డూప్లికేట్ ప్రపంచంలో తేలిపోయిందిగా. 50 ఏళ్ల ముందే నువ్వు చంద్రుడి మీద అడుగు పెడితే మొన్న నీ ర్యాకెట్ ఎందుకు కూర్చోలేదురా? ఏమైంది? ఫెయిల్ అయిపోయింది కదా అమెరికా వాడిది. అంటే వాడు అబద్ధమని తేలిపోయింది కదా. అంటే భారత సనాతన ధర్మం ఎంత గొప్పదో, కలియుగ ప్రత్యక్ష దైవమైన 7 కొండలవాడు ఎంత గొప్పవాడు అని చెప్పటానికి నేను ఈ 2 సూత్రాలు చెప్పానమ్మా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన హిందూ ధర్మాన్ని
వాళ్ళ ధర్మపత్తితో ఏ రోజన్నా ప్రోగ్రాం చేశాడమ్మా? ఎక్కడన్నా ఏ గుడికన్నా తీసుకుపోయిండమ్మా? తాడేపల్లి చుట్టూ, తాడేపల్లి కొంప దగ్గర తూర్పు వైపున ఎవరున్నమ్మా? పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు మంగళగిరి. ఏ రోజున్న ఒకరోజు పోయిండమ్మా. తర్వాత ఇంద్రకిలాద్రి పర్వతం మీద బెజవాడ నగరంలో, ఆ విజయవాడ నగరంలో, ఆ విజయపురి కొండ మీద అమ్మ కనకదుర్గమ్మ దేవి ఉంది కదా తల్లి, ఏ రోజన్నా భార్గవమి ఫస్ట్ వస్త్రాలు అమ్మవారికి సమర్పించిండమ్మా? ఇంకొక టెంపుల్ గురించి చెప్తానమ్మా నేను. ఆయన చుట్టుపక్కల ఉన్నదే అమరావతి నగరంలో అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు కదా. ఏ రోజన్నా సతీ సమేతంగా పోయి భారత తీసుకొని పోయి ఆ అమరలింగేశ్వరుడికి పూజ చేశాడమ్మా. 3 తాడేపల్లి చుట్టూనే ఉండేగా. తాడేపల్లి నేను చెప్పిన 3 టెంపుల్ ఉండేగా. ఒక్కరోజు పోయిండా? పోలేదుగా. ఎందుకు ఈ నటన? చెప్పరాదా? తప్పే ఉంది. నేను క్యాథలిక్ క్రిస్టియన్ని, మేము కన్వర్షన్ ఆఫ్ క్రిస్టియన్లము, క్యాథలిక్ క్రిస్టియన్లమే. కాబట్టి మాకు హిందూ ధర్మం అంటే పడదు. కాబట్టి మేము క్యాథలిక్ క్రిస్టియన్లు చెప్పుకొని ఎలక్షన్ వస్తుంది కదా తల్లి, అందువల్ల ఈ నటా కౌశల్యాన్ని హిందూ బంధువులందరూ తెలుసుకోమని చెప్తుండా. తను ఎలా ఉండాలో అలా ఉండమని చెప్తున్నాం. మేము ఉండమమ్మా, మేము జై హింద్ అంటాం, మేము జై హింద్ అంటాం. తప్పే ఉందమ్మా. నువ్వు జై అల్లూలియాను, తప్పే ఉంది. జై అల్లూలియాను తప్పేం లేదు కదా. కాబట్టి ఇలా నటించడం అనేది ఎవరికి పద్ధతి కాదు. అట్లా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి నువ్వు టెంట్ వేసినంత మాత్రాన వెంకటేశ్వర స్వామితో గోక్కోబాకు జగన్మోహన్ రెడ్డి నీ పేరులోనే ఉంది. విష్ణుమూర్తి నామము జగన్మోహన్ రెడ్డి అంటే హిందువు. కాబట్టి నువ్వు 2 డ్యూయల్ స్టాండ్ వద్దు, ఏదో ఒక దాని మీదనే ఉండు. మతం అనేది ఇంట్లో ఉండాలా, మానవత్వం అనేది రోడ్డు మీద ఉండాలా. మతం ఎక్కడ ఉండాలా? 4 గోడల మధ్యలో ఉండాలా. ఏమొద్దమ్మా. నేను ఒక సవాల్ ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి. రేపు అయోధ్య రామ మందిరంలో 22వ తేదీ గారు శిలా ప్రతిష్ఠ చేస్తున్నారుగా. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినీగా, భారతదేశంలో అందరికి అందినీగా. మీ ఇంట్లో అమ్మాయిని ఇచ్చిన మోహన్ బాబుకు కూడా అందిందిగా. రేపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సతీ సమేతంగా అయోధ్య పోతారో లేదో చూడాలా. స్పెషల్ ఫ్లైట్ ఉందిగా నీక, అది కూడా ప్రజాధనమేగా. రేపు అయోధ్య పోయి ఆ అయోధ్య పూజలో కానీ పాల్గొంటే అప్పుడు నమ్మొచ్చమ్మా జగన్మోహన్ రెడ్డిని. ఖచ్చితంగా హిందువులందరూ అప్పుడే నమ్ముతారు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తెలియకపోతే తెలుసుకో. సీతాదేవి గారు తన యొక్క ఒక నింద కోసము ఆమె ఆశ్రమంలో ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటే అప్పుడు ఒక పూజ చేయాల్సి వస్తుంది. రాముల వారు గారు అశ్వమేధ వేగము ఏదో సంథింగ్ రాజ్య సంక్షేమం కోసం ఒక పూజ చేయాల్సి ఉన్నప్పుడు పండితులు, వేద పండితులు అందరూ ఒక మాట చెప్తారు, భార్య లేకుండా పూజ చేయకూడదు. నువ్వు రాజు అయితే అయిను కానీ శ్రీరామచంద్రుడు ఎవడ గొప్ప, భార్య లేకుండా పూజ చేయటానికి వీలు లేదు అని చెప్పి పండితులందరూ రాముల వారికి చెప్పారు. శ్రీరామచంద్ర ప్రభు వారికి చెప్పారు. అప్పుడు ఆలోచించి అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి భార్య లేకపోతే భార్య రూపంలో ఉన్నటువంటి బంగారు విగ్రహాన్ని చేసుకొని పక్కన పెట్టుకొని పూజ చెయ్యండి అని ఒక రెమెడీ ఇచ్చాడమ్మా. అర్థమవుతుందా? కాబట్టి ఆ రోజు ఒక రాజ్యానికి, కొసల దేశానికి రాజైనటువంటి శ్రీరామచంద్రుడు, అయోధ్య నగరానికి రాజైనటువంటి శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవి విగ్రహాన్ని పక్కన పెట్టుకొని అప్పుడు పూజ చేశాడమ్మా. అది హైందవ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క మూల సూత్రం. వీళ్ళు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఎప్పుడో వీళ్ళు పెన్నా నదిలో పాతి పెట్టేశారు. పులివెందుల దగ్గర పెన్నా నది ఉంటుంది, ఆ పెన్నా నది కాడ ముంచేశారు. కాబట్టి ఇప్పుడంతా ఎలక్షన్ వస్తుంది కదా, కాబట్టి కలరింగ్ ఇయ్యాలా. ఆ కలరింగ్లో భాగంగా ఒక వెంకటేశ్వర స్వామి చెట్టేయటం ఎందుకు, 5 కోట్ల ప్రజాధనం వృధా చేయటం ఎందుకు, శుభ్రంగా భార్యాభర్తలు ఇద్దరు ఆ తిరుపతికి పోయి ఉంటే అంతెందుకమ్మా. ఇది నటన కాకపోతే ఏందమ్మా. మనకి భద్రాచలం తెలంగాణకి పోయిన తర్వాత
కోదండరామ స్వామి ఆలయం ఉందమ్మా. ఎక్కడ తెలిసి నీకు కోదండరామ స్వామి ఆలయం ఉండేదా? కడప జిల్లాలో ఒంటిమిట్ట దగ్గర కోదండరామ స్వామి ఆలయం ఉంటుంది. ఎప్పుడన్నా ఎల్లు, పెద్ద విగ్రహం, కళ్ళు చూడటానికి పనికిరాదు. ఆ కోదండరామ స్వామి ఆలయంలో మన శ్రీరామనవమి వస్తుంది కదా, అక్కడ ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇవ్వాలమ్మా. ముఖ్యమంత్రి ధర్మపత్ని ఇద్దరు పోయి పట్టు వస్త్రాలు ఇవ్వాల. రేపు తేలిపోద్ది కదమ్మా. పోయినసారి ఇప్పుడు 4 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీ సొంత జిల్లాలో కోదండరామ స్వామి రాముల వారి గుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు మీ భార్యాభర్తలు ఇద్దరు పోయా? తరంబరాలు సమర్పించారా మీ భార్యాభర్తలు ఇద్దరు పోయా? కాబట్టి ఈ నటన ఆపండి. ప్రజాధనము గౌరవంగా మీరు ఖర్చు పెట్టింది ప్రజాధనమా మీ సొంత డబ్బా తేల్చి చెప్పమని ఒక హిందువుగా నేను నిన్ను అడుగుతున్నా. ఒక హిందువుగా, ఈ భారతదేశ పౌరుడిగా, ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి హిందూ వాహిని సభ్యుడిగా, అదేవిధంగా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఫౌండర్గా నేను నిన్ను అడుగుతున్నా, సమాధానం చెప్పి తీరమని. దీంట్లో ప్రజాధనం 5 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేశారా ఈ నిధి ఖర్చు పెట్టడానికి? తర్వాత అసెంబ్లీలో ఈ నిధికి బడ్జెట్ రెవల్యూషన్ చేశారా లేదా? అసెంబ్లీలో ఆమోదించకుండా రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టేదానికి ఎటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. కాబట్టి అధికారులారా, మొన్నెట్ట వేసాం మీ మీద కేసు ఒకటి, ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం, దీని మీద కూడా మేము కేసేస్తాం. అప్పుడైనా సమాధానం రాబెడతాం. కాబట్టి హిందూ బంధువులందరూ మేల్కొనమని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన ఏందో చెప్పాలి.